హస్బెండ్‌కి క్యారేజ్ ఉంటే ఏం పెడదామని చెప్పేసి ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉంటాము. అదే వాళ్ళకి గాని క్యారేజ్ లేదంటే మన కోసమే కదా! ఏదైతే ఏంటిలే అన్నట్టయితే చేసేసుకుంటాం కదా! అలాగే ఈ రెసిపీ అయితే చేసుకున్నామనమాట. అయితే లంచ్ టైమ్‌కి మనము ఈజీగా టమాటా రైస్ చేసేసుకుందాం అమ్మ అంటే సరే అన్నది. సరే ఇంకా లంచ్ టైమ్ అవుతుంది కదా! ఆకలేస్తుంది చేసేసేయి అంటే అలాగే అని చెప్పి లోపలికొచ్చింది. వాసన అయితే బిర్యానీ చేసినట్టు గుమగుమలాడేస్తుంది. అసలు ఏం చేస్తుందని చెప్పేసి ఎళ్లి చూసేసరికి ఇలా బాస్మతి రైస్ నానబెట్టేసి ఇలా ప్రాసెస్ అయితే చేసేస్తుందనమాట. నీకు అసలు ఏం చేయమని చెప్పాను, నువ్వేం చేస్తున్నావు అంటే నువ్వే కదా టమాటా రైస్ చేయమన్నావు అని అన్నది. ఇది టమాటా పులావ్ అంటారు, రైస్ అనరు అని చెప్పేసి అన్నాను. ఏదో ఒకటి నువ్వు అన్నావు, నాకు ఇదే వచ్చి ఇదే చేసేస్తున్నానని చెప్పి అయితే చేసింది. సరేలే ఏదైతే ఏంటి వేడివేడిగా చేసి పెడుతున్నావు, నువ్వు చేస్తుంటే తినడానికి నాకేంటి అని చెప్పేసి అయితే నేను కూడా రెడీగా ఉన్నానమాట. అయితే నాకు ఆకలేస్తే నేను అస్సలు ఉండలేను, నాకు నెక్స్ట్ కోపము కూడా వచ్చేస్తుంది. మా హస్బెండ్ అయితే నేను ఎప్పుడైనా కోపం పడితే ఫస్ట్ అడుగుతారు, నువ్వు తిన్నావా అని అడుగుతారు. సరే తిన్నాను అంటే ఓకే, లేదంటే మాత్రం ఫస్ట్ తినే అమ్మ బాబు అని అంటారనమాట. అంత కోపం వచ్చేస్తుంటుంది. అది మా ఆయన ఒక్కరికే అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకా అవ్వగానే ప్లేట్లో వేసేసుకొని బయట కూర్చున్నాను. అసలు మా ఇంటి చుట్టూ చెట్లే అనమాట, మంచి గాలేస్తుంది, ఫుల్గా ఎంజాయ్ చేస్తూ తినేసా.